హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన ఛానల్ తరపున ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ బాక్స్లో లింక్ ఉండిద్ది, జాయిన్ అవ్వచ్చు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ముసుగు పందెం ఎలా వేయాలి, చూడు పందెం ఎలా వేయాలి అనేది. ఫస్ట్ నేను ఒక టైం రాసి పక్కన రాస్తున్నాను కదా, ఫస్ట్ రెండు తీసుకోండి. డాగా నెమల డాగా అని పెట్టి అనుకోండి. ముసుగు పందెంకి నెమల డాగ పెట్టండి, గట్టి డాగ. ఇప్పుడు జరిగేది వెన్నెల పందెం, గట్టియే కొడతాయి. అలా అని కోడి చూపు కొట్టదని నేను అన్నగానే అవి కూడా కొడతాయి, దాని సందర్భం బట్టి కొడతాయి. ఓకేనా? నేను 4-5 రంగులే రాసా, ఎక్కువ రంగులు రాస్తే కన్ఫ్యూజ్ అవుతారని. గట్టి రంగులు నేను ఏదైతే డాగ్ అన్నానో గట్టి డాగని తీసుకెళ్ళి పందెం వేయండి. ఓకే, నెమల పింగళ నెమల అబ్రాస్ అంటే గట్టి వేయండి. నెమల పింగళ నెమల ఛాయ ఉన్నది, గట్టిది పందెం వేయండి, ఖచ్చితంగా పందెం కొట్టిద్ది. పందెం చూపులకి అయితే అండి, నేను పెట్టిన రంగు మీద ఫుల్ ఆపోజిట్ రంగు. అంటే ఇప్పుడు మనం డ్యాగన్ పెడుతుంటే ఏ కోడి కాకి మీదో, కాకి నెమల మీదో అట్ట నెమలు రాసి ఉంటే కోడి డ్యాగ మీద, కోడి పింగళ మీద అట్ట ఆపోజిట్ వేసుకుంటే మీకు ఈజీ పందెం అయితే దొరికిద్ది. కాదు, మీరు రాసింది మాకు అర్థం కాలేదు, మాకు రాజ్యం భోజనం ఇవే బాగున్నాయి అనుకుంటే ఏముంది, అది పెద్ద విశేషమేం కాదు. రాజ్యం భోజనం పక్కన పెట్టేసి మన్నోళ్ళు కూడా లాసెస్ అని పెడతారు. అవి మీరు ఫాలో అవుతున్నారు. ఓకే, నేను 100% కొడుతున్నాము, అది ఫాలో అవుతున్నాము అని ఎవరన్నా చెప్పగలిగితే ఖచ్చితంగా అదే పెడతాను నేను. రాజ్యం భోజనం అది ఇంకా తేలిక. ఓకే, విన్ను ఇది కోడి రాజ్యంలో ఉంది కాబట్టి ఏదో కోడి పింగళ, కోడి డాగ అవి పెట్టేస్తాను. నెమల మరణంలో ఉంటే నెమలని ఇటు పక్కన రాసేస్తాను. అది చాలా ఈజీ అనమాట. అవి ఏవి పని చేయవు, రాజ్యం భోజనం ఇలాంటివి ఏమి పని చేయవు. అవి ఏంటంటే కొన్ని సందర్భాలు బట్టి పెట్టారు అంతే. ఖచ్చితంగా నేను రాసింది వర్క్ అయింది. మీరు నమ్మకంగా వేయండి, లేకపోతే గ్రూప్లో, మేము వాట్సాప్ గ్రూప్లో ఒకసారి అప్డేట్ చూసుకోండి. అప్డేట్ చూసుకుని ఎంతవరకు నడుస్తుంది ఏంటో కమెంట్ చేయండి. కాదు, రాజ్యం భోజనమే మాకు బాగుంది అయ్యి అంటే రాజ్యం భోజనమే రాసి పెడతాను. నాకు చాలా తేలిగ్గా ఉండిద్ది. మీరు చాలా తేలిగ్గా పందాలు కూడా అలాగే పోతాయి. కన్ఫ్యూజన్తో పోయిద్ది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.